అయిపోయిన వరకు ఈసారి ఎంతమంది అయితే లీడర్స్ ఓకే, శివపార్వతి గారు ఏది ఏమైనా జనసేనకు తెలంగాణలో అనేది ఒక చేదు అనుభవమే అండి. మరి దాని నుంచి మీరు ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా, లేకపోతే ఇలాగే ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేసా, అలాగే ఉంటుందని అనుకున్నారా? అసలు ఏంటండి మీరు అనుకున్నది తారుమారా? తెలంగాణలో మేము పనిచేసాము, ప్రజలు ఏమాత్రం మద్దతు ఇస్తారో చూద్దామని చూసాము. ఇందాకేదో ఆయన భాషా గారు అన్నారు మేము కోట్లు ఖర్చు పెట్టామని. దేనికి ఖర్చు పెట్టాం? మేము ఏమైనా ఓట్లు కొనుక్కున్నామా కోట్లు ఖర్చు పెట్టి? అక్కడ నించున్న వాళ్ళు నామినేషన్ వేసుకోవడానికి డబ్బులున్న సామాన్య వ్యక్తుల వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఖర్చులు మాత్రమే పెట్టుకోవాల్సి శక్తి ఉన్న వాళ్ళు. కుకటపల్లిలో 40,000 మంది మాకు మద్దతు ఇచ్చారు. మిగతా నియోజకవర్గాలు 5,000, 6,000, 10,000 కూడా వచ్చినాయి ఉన్నాయి. 8 నియోజకవర్గాల్లో పోటీ చేశాము. సంపత్ నాయక్ అని అతను వైరా నుంచి చేశాడు, అతనికి 3,000, 4,000 ఓట్లు వచ్చాయి. అట్లీస్ట్ మేము ఉన్నాము, మా గుర్తుంది, మేము మా పార్టీ మీ తరఫున పోరాడతామని మేము దిగాం బరిలోకి. ఏం మీరెందుకు దిగలా? మీకు చేత కాలేదు కదా, మీకు ఆ 8 స్థానాలు కూడా పోటీ చేసేంత సీన్ మీకు లేదు కదా, మరి మీరా మమ్మల్ని విమర్శించేది? ఈ రోజు ఏపీలో ప్రజలు మేము మిమ్మల్ని రేపు ఎలక్షన్ వస్తే తెలుస్తుంది. ఇక షర్మిల గారు అన్నారు అన్నోదలను బాణం అంటే, ముందు అన్నోదలకు ముందే ఆ బాణం పుట్టింది రాజశేఖర రెడ్డి గారికి, వాళ్ళ నాన్న సీఎం. ఈయన వదలకు ముందే బాణం లాగా తయారైంది. రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా ఆవిడ కూడా రాజకీయాల్లో ఉంది. మీ అన్న వదిలితేనే బాణం అవ్వలేదు. సరే, అన్నా చెల్లెళ్ళు బంధం అన్నప్పుడు వాళ్ళిద్దరు గొడవలు ఉంటాయని నేనైతే నమ్మను. ఎందుకంటే ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ లాగా నేను ఫీల్ అవుతాను. ఆవిడ కోపంతో వెళ్ళిపోయాను లేకపోతే ఇదని, ఎన్ని కోపాలు తాపాలు ఉన్నా వాళ్ళు ఒకటే. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా చెల్లి షర్మిల తెలంగాణకు వస్తది అని. ఆయన చెప్పినట్టే ఆమె తెలంగాణలో వెళ్ళి పార్టీ పెట్టి ఇదంతా ఎంత అయినా సరే అన్నా చెల్లెలు అనుబంధమే, ఇది ఒక స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారని. అయితే మీరు ఎంతవరకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ ఒక బలంగా ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు పోటీనిస్తున్నారు భావిస్తున్నారు? షర్మిల ఎంత బలమైన వ్యక్తిగా మీరైతే భావిస్తున్నారు? ఇప్పుడు షర్మిల బలం కాదండి, అది కాంగ్రెస్ బలము. కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు కాంగ్రెస్ లో వర్గాలు ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే, అందరం తెలుసుకున్న విషయమే. 3-4 వర్గాలు ఉంటాయి. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక వర్గాన్ని పెంచి పోషించుకుంటా ఉంటాడు. ఆయన ఒక గ్రూప్ 60-70 మంది ఎప్పుడు ఆయన ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పెత్తనం చేశారో చూసాము. రకరకాల మిగతా యాంటీ గ్రూప్స్ 2-3 ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ ఈ సమైక్యాంధ్ర ఈ గొడవల్లో ఈ విభజన వల్ల తెలంగాణ ఏర్పాటైందో అప్పుడు ఉన్న గొడవల్లో ఇదే సందులో సడేమియా అన్నట్టు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేసుకొని వాళ్ళ నాన్న వర్గాన్ని అంతా లాక్కొని ఆయన ఒక టెంట్ పార్టీ వేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ అని. ఏదో ఓదార్పు యాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర ముద్దులు పెట్టుకుంటూ నిమురుతూ నానా కష్టాలు పడి మొత్తానికి 2019లో పాప ఆయన పెట్టిన ముద్దులు ఫలితం ఇచ్చి ఏదో జనాలు ఓటేశారు రాజన్న బిడ్డ అని. తర్వాత బాధపడ్డారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు అలాగే ఆయన ఉన్న వర్గం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి వర్గం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందో వాళ్ళంతా మళ్ళీ జగన్మోహన్ ఎటు నేను ఓడిపోతాను, 24లో నాకు ఇంకా మనుగడ లేదు, నా పార్టీ మనుగడ లేదు, నా టెంట్ పార్టీ నేను తెచ్చుకున్న టెంట్ చినిగిపోయింది, సో ఏదో ఒకటి చేయాలి, నన్ను నమ్ముకొని వచ్చిన వర్గాన్ని చెల్లికి ఇక పంపిస్తున్నారు కాంగ్రెస్ లో. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ వెనక్కి వెళ్ళారు, సొంత గూటికి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఏ గూటికి వెళ్ళినా ఇప్పుడు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. వాళ్ళ అసమర్థత పాలన ఉన్నప్పుడు ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా ఏ మాత్రం జనం మద్దతు ఇస్తారు అనేది మనమే చూడాలి. ఓకే, ఎస్ అండి. మరి షర్మిల గారి గురించి మీరు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు విన్నాము. మరి